రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరతపై రైతుల ఆందోళన తీవ్రతరమవుతోంది. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యూరియా కొరతను నిరసిస్తూ బీజేపీలో చెలో యూరియా గోదాంకు పిలుపునిచ్చింది. అయితే ముందస్తు చర్యలో భాగంగా బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సిరిసిల్లలో యూరియా కొరతపై రాజకీయ వేడి రాజుకుంది. ఈ రోజు రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే రైతును రాజును చేసిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని కష్టాలు ప్రతి ప్రభుత్వం కూడా రైతును కోసపెట్టడం తప్ప ఏం లేదు. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకు సంబంధించిన ఎరువు యూరియా ఏదైతే కొరత ఉందో మరి కొరతను నిల్వలు పెట్టుకుని కూడా జిల్లాలో గానీ రాష్ట్రంలో గానీ నిల్వలు పెట్టుకుని ఎందుకు ఇవ్వట్లేరు? ఇప్పుడు పంట కలుపు తీసిన తర్వాత పొట్ట దశకు వస్తుంది. ఇంకో 15 రోజులు అయితే అసలు యూరియాని ఎవరికి అవసరం ఉండదు. మరి ఇవ్వాల్సిన టైంలో దాన్ని దాచి రైతులు ఇబ్బంది పెడుతూ పొద్దున్న లేచి నుంచి కనీసం యూరియా పెట్టంగానే 4 సెకండ్లు కూడా ఉంటలేదు. రైతు అనేవాడు ఎట్లా అందుకుంటాడు యూరియాని? ప్రభుత్వము యూరియా అందించడంలో ముమ్మాటికి విఫలమైంది. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము రైతులతోని యూరియా కోసం పిలుపునిస్తే పొద్దున్న నుంచి అర్ధరాత్రి నుంచి ప్రివెంట్ అరెస్టులు తీసుకుని ముందస్తుగా అరెస్ట్ చేసి మరి అడ్డుకోవాలని చూస్తా ఉన్నది ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని రైతులకు యూరియా అందించి సకాలంలో నిల్వలు ఎక్కడైతున్నాయో వెంటనే అందించాలి. ఇప్పుడు అవసరం ఎంత అవుతుందో అంత యూరియాను వెంటనే అందించినట్టయితే రైతులకు కనీసం ఈ పంట చేతికి దక్కుతుంది. మరి ఇంకో 20 రోజులైతే ఎవరికి రైతులకు అసలు యూరియా అవసరం ఉండదు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వెంటనే నిల్వలున్న యూరియా మొత్తాన్ని కూడా రైతులందరికీ వెంటనే పంపిణీ చేయాలి.